కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మొదటగా దేవుడికి, అలాగే సంఘానికి, అలాగే పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన జీవితంలో ప్రతి మనిషికి ఏదో సమయంలో ఇరుకు వస్తుంది. ఇరుకు అంటే ఇన్ ద సెన్స్ ఆరోగ్యం బాగలేకపోవచ్చు, ఇంట్లో డబ్బులు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మన పిల్లలు మన మాట వినకపోవచ్చు, కొన్నిసార్లు చాలా ఇబ్బంది మనం ఎదురుపడుతూ ఉంటాం. ఇది మనకి ఇరుకు. ఇరుకులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇరుకులో మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తారా? ఇంట్లో చాలా బాగుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇంట్లో ఎవరు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగలరా? ఫస్ట్ మనం చేసే పని ఏంది? దేవా ఇలాంటి బాధ్యతలు నాకెందుకు ఇచ్చావు? ఫస్ట్ అనమాట. అది జనరల్ మన మనుషులం కాబట్టి. రెండో మాట ఏంది? దేవా నేను ప్రతిరోజు చర్చికి వస్తా కదా, ఎందుకు నాకు ఇలాంటి ఇరుకు ఇచ్చావు? ఇది మాట. ఇంకేమంటాం? ఇవి నాకే వస్తాయని మన దేవుని ఏం చేస్తాం? దూషిస్తాం. ఎందుకని? మనం మనుషులం కాబట్టి. మన దేవుళ్ళమా? మనం ఏమైనా స్పెషల్ వాళ్ళమా? కాదు, మనం మనుషులమే. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? దేవుని దూషిస్తూ ఉంటాం. మనం దేవుని దూషించే క్రమంలో దేవుడు ఈరోజు మనల్ని దూషించాడా? ఎందుకని దూషించలేదు? ఆయన ఎందుకని మనం దూషించలేదు? మనం ఎవరిమి? ఆయన పిల్లలము. ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ దూషిస్తే తండ్రి కూడా దూషిస్తాడా? ఏం చేస్తాడు? సరి చేస్తాడు, నేర్పిస్తాడు. మన దేవుడు అలాంటి దేవుడు. నువ్వు ఇరుకులో ఉండొచ్చు, నువ్వు ఇబ్బందిలో ఉండొచ్చు, నీకు అన్ని బ్రాకే ఉండొచ్చు, నీ జీవితంలో అన్ని కోల్పోయి ఉండొచ్చు, బట్ దేవుణ్ణి అడిగితే నీకు అన్నీ చేస్తాడు. బైబిల్ ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం చేసి నేను క్లోజ్ ట్రై చేస్తాను. మొదటి దావీదు మహారాజు చూద్దాం. కీర్తనలు 4వ అధ్యాయము. కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు 4వ అధ్యాయము 1, 2 అమ్మ. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇక్కడ మనం చూస్తే దావీదు గారు రాసిన కీర్తనలో 4వ అధ్యాయం 1 చూస్తే దావీదు గారిని ఒక అతను తరుముతున్నాడు. అది మనం డిస్కస్ చేద్దాం. దాని ముందు చూడండి అమ్మ. 3వ అధ్యాయము. అబ్షాలోము తమ కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తనలు. ఇతని పేరేం పేరమ్మా? అబీషాలోము. ఎవరు అతను? అతను దావీదు యొక్క కుమారుడు. దావీదు కుమారుడు ఎవరు? అబీషాలోము. అది చదువు. అబి ప్లస్ షలోం. అబి అంటే తండ్రి, షలోం అంటే సమాధానం. అతని పేరేంది అంటే దాని మీనింగ్ ఏంది? తండ్రికి సమాధానం. ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను తండ్రికి సమాధానం లేదు. ఏం చేస్తున్నాడు? అతన్ని వెంటాడుతున్నాడు. ఎందుకని? తమ రాజ్యం కోసం. మనం కూడా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మంచి పేర్లు పెడతాం. మరీదాసు, దేవునికి సన్నిధుడు, మళ్ళీ ఇంకేంటి యాకోబు, ఇంకా చాలా మంచి మంచి పేర్లు పెడతాం. ఆ పేరు తగ్గ స్వార్థం మనకు ఉండదు. ఇంకొక పేరు పెడతాం, ప్రశాంతి అని. ఆమె చూస్తే అప్పుడు ఎప్పుడు ఏడు ఆమె పేరేం పేరు? ప్రశాంతి. ఆయన చేసే పని ఏంది? అశాంతి. కోటేశ్వరరావు పేరేం పేరు? కోటేశ్వరరావు. పేర్లు ఇక్కడ డబ్బు ఉంటుందా? పేరు తగ్గట్టు ఉండదు. ఎప్పుడైతే దావీదు మహారాజు ఒక బిడ్డ దేవుడు ఇచ్చాడు, అతను ఏం పెట్టాడు? అబీషాలోము అంటే ఏంది? తండ్రిని సమాధానం ఇచ్చేవాడు. అతని పేరేం పేరు? తండ్రికి సమాధానం ఇచ్చేవాడు. కానీ అతను చేసిన పని ఏంది? తండ్రికి సమాధానం ఇచ్చాడా? ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. దేనికోసం తరుగుతున్నాడు? రాజ్యం కోసం. అది చాలా ఇరుకు పని. అది అతను ఎవరు? కొడుకు. అతను వెళ్ళి బ్యాక్ తిరిగి కొడుకుని కొట్టగలడా? ఎందుకని? కొడుకు కాబట్టి. చంపగలడా? కాదు. వేరే రాజు అయితే చంపచ్చు. అది చాలా ఇబ్బంది, చాలా ఇరుకు అతనికి. నా బతుకు ఏమైనా భయపడుతున్నాడు ఆ క్రమంలో. ఇక్కడ చూసుకుంటే మనం చూసుకుంటే 2 చదవమ్మా. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పేవారు. అది ఏమంటున్నాడు? దేవుడి వలన నాకు రక్షణ ఏమీ దొరకదు అని ఎవరు అన్నారు? దావీదు మహారాజు అన్నాడు. ఎవరితో అన్న? అందరు చెప్పుకున్నారు అలా. మీరు కూడా అంతే. మీ జీవితంలో మీరు జీవిస్తున్న క్రమంలో మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు, రోజు చర్చికి వస్తున్నారు, కానీ ఇప్పుడు శ్రమలు వచ్చినాయి. ఆ పక్కన ఏమంటారు? ఇతనే రక్షించలేదే. ఇప్పుడు అందరూ దేవుడు దావీదు మహారాజు అదే అన్నాడు.
నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ పుట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధికి నీ గురించి అందరూ చెప్పుకుంటారు. ఆ క్రమంలో నీ శ్రమలు వచ్చిననుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటే అప్పుడు నీకేమొస్తుంది? విశాలత. శ్రమలు వచ్చినాయి ఎదుర్కొనేటప్పుడు ఏమొస్తుంది? నీకు ఇరికే వస్తుంది. దావీదు మహారాజు అదే పరిగెత్తుతున్నాడు 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 పరిగెత్తుతున్నప్పుడు వెనక వాళ్ళ కొడుకు పరిగెత్తున్నప్పుడు జనాలకు అంత వింతగా ఉంది. ఇతరేంద్ర బాబు కొడుకు పరిగెత్తుతున్నాడు, దేవుని ఇతను కాపాడ్డాము అని అందరికీ అనుకుంటున్నారు. అదే అంటుంది, నన్ను గురించి చెప్పేవారు అనేకులు. తర్వాత అమ్మ, యెహోవా, అది యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతియాస్పదముగాను, తల ఎత్తువాడుగాను. ఎవరు చెబుతున్నాడు ఇవన్నీ? ఎందుకు చెబుతున్నాడు ఆ మాటలో? వెనక నుంచి వాళ్ళ కొడుకు నడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా ఇరుకు పడుతున్నాడు. ఆ క్రమంలో వచ్చిన మాట ఏంది? దేవా, నేను అందరికి వింతగా ఉన్నాను, నేను అందరికీ వెరైటీగా ఉన్నాను, అందరూ నన్ను వదిలేశారు, అందరూ చూసి నన్ను ఎతాలు చేస్తున్నారు. ఒకప్పుడు గొర్రెలు కాసుకున్న కాపుని తీసుకొచ్చి రాజు చేశాడు, అందరూ వింతగా ఉన్నాను. బట్ ఇన్ని చేసినా, నన్ను ఎంతమంది విన్నా సరే, నా అతి స్వాదము నీవే, నా కేడము నీవే. ఈ రెండు నాకుంటే నా తలెత్తువాడు నువ్వే. తలదించుకోవడం అంటే ఏంది? తప్పు చేసినట్టు. తలదించుకోవడం అంటే ఏంది? తప్పును అంగీకరించినట్టు. తలదించుకోవడం అంటే ఏంటంటే ఒబే, అన్ని ఒప్పుకోవడం. నువ్వు అలాంటి వాడు నువ్వు కాదేవా, నా తల ఎత్తువాడు నువ్వే, నా ఇరుకుల్లో నన్ను విశాలత కాచేవాడు నువ్వే అని ఎవరంటున్నారు? దావీదు మహారాజు. మన అలా అనగలమా? ఒకసారి మూలవాక్యం అవుతుందో, నా నీతిని ఆధారమగు దేవ. నీతి అంటే ఏంది? నా నీతి అంటే ఏంది? జనరల్ మన ఇంగ్లీష్ మాట ఎథిక్స్. నీతి అంటే ఏంది? ఎథిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, కొడుకు ఒకరు మాట్లాడుతామని ఉంటాడు, వీడికి ఎథిక్స్ లేవంటారు. ఎథిక్స్ అంటే మోరల్స్ అంటే మధ్యతనం, ఏది మంచో ఏది చెడో ఏది తెలియదు. ఇక్కడ ఆయన ఏమన్నాడు? నా నీతికి ఆధారం నువ్వే. ఎవరు ఆధారం అన్నాడు? దేవుడు. దేవుడు దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన ఏ పాపము లేదు, ఆయన ఎలాంటి తప్పులు చేసినోడు కాదు, ఎలాంటి పాపం చేసినోడు కాదు, ఒకరు తిట్టినోడు కాదు. అతను ఎవరు? నీతిపరుడు. ఆయనకి ఆధారం ఎవరు? దావీదుకి ఆధారం ఎవరు? ఎందుకని? సేమ్ పర్సన్ కాబట్టి, ఆయనలాగా ఉన్నాడు కాబట్టి. నా నీతికి ఆధారము నీవే. అసలు నీతి అంటే ఎందుకు ఒకసారి చూద్దాం. చదువుకుంటున్నామ్మా. కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీ 3వ అధ్యాయము 23వ వచనం. చాలు ఇక్కడ చూడు, మనం ఇస్తామన్నాడు, ప్రభువు వలన స్వాస్థ్యం ప్రతిఫలం ఉందా మీరు ఎదురని. మీరు ఏమి చేసినా ఎట్లా చేయాలి? మనుషుల నిమిత్తం కాకుండా, అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేసినా, మీరు చర్చిలో పాటలు పాడినా అది మీ నిమిత్తము కాదు, మీరు చర్చిలో చాపలేసినా అది మీ నిమిత్తము కాదు, చర్చిలో మీరు వాటర్ మోసినా అది మనుషుల నిమిత్తము కాదు. మీరు ఏ పని చేసినా సరే, పాస్టర్ చూస్తాడు, ఏదో ఎవరొకరు చూస్తాడు కాదు, అది ఎవరు చూడాలి మనం? అది దాన్నే నీతి అంటారు. మీరు ఏ పని చేసినా సరే అది దేవునికి మహిమ కలగాలి. మీరు ఏ పని చేసినా సరే అది దేవుడికే మహిమ కలగాలి. ఒకసారి అనుకోవచ్చు, దేవుడు నన్ను చూడలేదని. దేవుడు ఎవరు? నియంత్రణ అన్నీ చూస్తాడు. అది నీతి అంటే. నువ్వు మనుషుల కోసం చేస్తే మనుషుల కోసమే ఉంటావు, దేవుని కోసం చేస్తే ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యం వెళ్తావు. ఇక్కడ చెప్పింది అదే, దేవా, నా నీతిని ఆధారము, నా ఆధారమగు దేవ. ఆయన ఎందుకు నీతి అంటున్నాడు? దేవా, నేను ఏ చేసినా ఎవరి కోసం చేశాను? నీ కోసమే. నేను ఏ చేసినా అది నీకు తెలుసు. నేను పాపం చేసినా నీకు తెలుసు, నేను చెడు చేసినా నీకు తెలుసు. ఒకసారి చదువు, ఒక్క నిమిషం అంతాను. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు ఏమంటున్నాడు ఆయన? దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. అంటే ఏంది? నన్ను త్రోసివేయదు దేవా, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, నేను చాలా ఇరుకులో ఉన్నాను, వెనక నుంచి నా కొడుకు నన్ను తడుపుతున్నాడు, వాళ్ళ సైన్యం మొత్తం వెనక వస్తుంది. మొరపెట్టి ఉన్నాడు, నేను మొరపెట్టినప్పుడు దేవా నాకు ఉత్తరం ఇవ్వు దేవా. ఎందుకు ఉత్తరం ఇవ్వు దేవా అన్నాడు? నా నీతికి ఆధారం నువ్వే దేవా, నాకు ఆధారం ఇంకెవరూ లేరు.
మనం చూసి మన ఆధార్ కార్డులో ఉన్న మనకి ఎవరుంటాడు? మన తండ్రి ఉంటారు. ఈయన ఆధార్ కార్డు ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. నా ఆధారము నువ్వే దేవా, నీ మొరపెట్టి నాకు ఉత్తరం ఇవ్వు దేవా అని చాలా చాలా అలసటతో అడుగుతున్నాడు. చాలా ప్రయాసతో అడుగుతున్నాడు. చాలా ఇబ్బంది, ఎందుకని తరుగుతూ ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నా తరవచ్చు, ఇంట్లో కూర్చున్నా తరవచ్చు, గృహంలో తరుగుతున్నాడు. అంత క్రమంలో ఏమన్నాడు? నా నీతి అర్థం చేసి దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం అని అడుగుతున్నాడు. మనము కూడా మన ప్రాబ్లమ్స్లో, మనకు వచ్చిన ప్రతి ఆ ఇబ్బందుల్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలా. అప్పుడు మనకేమిస్తాడు? విశాలత. తర్వాత చూద్దామా. ఇరుకులలో నాకు విశాలత కలుగచేవాడు నీవే. మీ బాబాయో, మీ చిన్నమ్మో, మీ నాన్నో, మీ తాతో ఎవరు కాదు అని చెప్పి ఆయన చెప్పాడు, నాకు ఇరుకుల విశాల కలిగజేయరు దేవా నీవే. నీవు తప్ప నాకు ఎవరు విశాల కలిగజేయరు. నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షించరు. నువ్వు తప్ప నన్ను ఎవరు పాపల నుంచి లాగలేరు. నువ్వు తప్ప నా జీవితంలో ఎవరు లేరు అని మీరు ఉండాలి. మన జీవితం అలా అంటాం. ఎంతవరకు? కొంచెంసేపే. ఎంతవరకు? ఈ చిచ్చులో ఉన్నంతవరకే. తర్వాత మన నీతికి ఆధారం ఎవరు? ఎవడు ఉంటున్నాడా? ఉంటే మంచిదే, లేకపోతే మన మన బైకుల మీద రాసుకుంటాం, మన క్యాలెండర్ రాసుకుంటాం, మన ఫోన్ స్టాటస్లో పెట్టుకుంటాం. కానీ మన లైఫ్లో దాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా? ఆలోచిస్తున్నాం. మనం ఒకసారి ఉదయం లెక్కన మనం దేవుని వాక్యం చదువుతాం, మంచిదే. ఉదయం లెక్కన ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తూ ఉంటాం, వాట్సాప్లో చూస్తాం, మంచిదే. ఆ నీతి అంతా మంచిదే. అది కూడా ఒక మెసేజ్ లాంటిదే. బట్ నువ్వు లేకపోతే, నువ్వు నీతిగా లేకపోతే, అసలు నువ్వే నీతిగా లేవు, ఇవన్నీ ఎలాము? నువ్వు ఇన్ని వాట్సాప్లు చదివినా, ఇన్ని వాక్యాలు విన్నా, ఎన్ని చెప్పినా ఏముంది? నువ్వు నీతిగా లేకపోతే అది అంటుంది నా నీతికి ఆధారం అని నువ్వే అని అనాలి. ఒకసారి అందరూ చెప్పండి. నా నీతికి ఆధారమగు దేవా. అక్కడ నా బదులు మీ పేరు పెట్టుకోండి. నరేష్ నీతికి, అంటే ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోండి. నరేష్ నీతికి ఆధారమగు దేవా. ఆ పేరు మీ పేరు పెట్టుకోండి. ముత్యాలరావు అన్న నీతికి ఆధారం దేవా. సీన అట్లా మీ పేరు మీరు పెట్టుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ మాట ఎంత వాల్యూ. ఏదో నాని అనగా చాలా వాల్యూ అమ్మ. దావీదు మహారాజు ఎంతో తరుపుతున్నారు, ఎంతో వేదన, ఎంతో శ్రమ, ఎంతో బాధపడుతున్నాడు. బాధ వెనక్కి తొడుతుంది వాళ్ళ కొడుకు, అందరూ ఆయన హేళన చేస్తున్నారు. బట్ కానీ దేవా ఏమన్నాడు? ఆయన్ని మొరపెట్టుకుని నాకు ఉత్తరం అడుగుతున్నాడు. ఆ తర్వాత అమ్మ, నన్ను కరుణించి, అది దేవా నన్ను కరుణించు, ఒకవేళ నేను తప్పులు చేశానేమో, దేవా నన్ను కరుణించు, నేను ఏమైనా దూషించానేమో, దేవా నన్ను కరుణించు, నా నోటి నుంచి నాకు తెలియకుండా తప్పులు చేశానేమో అని మనం అడుగుతున్నామా? అప్పుడు ప్రార్థన చేస్తాడు దేవుడు, అంగీకరిస్తాడు. ఫస్ట్ మనం నీతి ఆధారం చేసుకోవాలా, తర్వాత ఏం చేసుకోవాలా? నన్ను కరుణించుదేవని అడగాల. ఫస్ట్ నీతి లేకుండా నువ్వు ఎంత కరుణించమన్నా దేవుడు కరుణించాడు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ముందు ట్రై చేస్తాను. ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. మ్యారేజ్ ఫంక్షన్కి చిన్నపిన బట్టలు వేసుకున్నాం. వాళ్ళు మనల్ని ఎలా చేస్తారా? లోపల రమ్మంటారా? ఒక పెళ్లి జరుగుతుంది, అందరూ మంచి డ్రెస్సులు వేసి వెళ్తున్నారు. నేను ఒక్కరిని చిన్న బట్టలు వేసుకుని వెళ్ళా. వాళ్ళు నన్ను లోపల పంపిస్తారా? ఆపుతారా? పంపిస్తారా? ఎందుకని ఆపుతారండి? అక్కడ ఏం జరుగుతుంది? పెళ్ళి. చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఎలా ఉన్నాను? మురుగ్గా ఉన్నా. ఒక లోకంలో నీది హెలో చేయకపోతే దేవుని సన్నిధి నువ్వు రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత ప్లెయిన్గా ఉండాలి. ఒక లోకస్తులను మనం ఎలో చేయకపోతే దేవుడు నేను ఎలా ఎలో చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. అది అంటే చదవమ్మా, కీర్తనలు 3వ అధ్యాయము, కీర్తన రాసిన 5 చదవమ్మా. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకుని నిద్రపోయి మేలుకుందాం. ఈ మాట నువ్వు అనగలరా? అక్కడ దావీదు మహారాజుని వాళ్ళు తరుముతున్నారు. ఒక శ్రమ వచ్చినప్పుడు మనం నిద్రపోతామా? ఒక శ్రమ వచ్చి మనం నిద్రపోతామా? ఏం చేస్తాం? గలిబిలి అవుతూ ఉంటాం. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, కావున నాకు ఆధారము నేను పడుకుని నిద్రపోయి మేలుకొందును. ఎందుకని ఆ మాట వచ్చింది అతని నోటి నుంచి? ఎందుకు ఆ మాట వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రాబ్లం వచ్చింది. ఒక ప్రాబ్లం నాకు వచ్చినప్పుడు దేవుడే చూసుకొని నేను అన్నాను అనుకో, దాని మీనింగ్ ఏంది? నాకు ప్రాబ్లం వెళ్ళా, ఏం కాలేదు దేవుడు, దాని మీనింగ్ ఏంది? నాకు ఆధారం ఎవరు? అది ఆ మాట మీరు అనాల. ఎప్పుడైతే దావీదు మహారాజు అన్నాడు, దేవా నాకు ఆధారం నీవే, నా ఇరుకుల విశ్రాంతి నువ్వు అన్న ఏమన్నాడు? అలా అనాలి మనం. అది ఎలాంటి ఇరుకైనా కావచ్చు. ఇక్కడ వచ్చిన ఇరుకేంది? కొడుకు నుంచి తండ్రికి ఇబ్బంది.
మన జీవితంలో కూడా మన కొడుకు మన మాట వినకపోవచ్చు. అంత మాత్రం మనం అన్ని కొడతామా? ఏం చేయాలి? మనం మోకరించి ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు, నీ కూతురు నీ మాట వినకపోవచ్చు, వాళ్ళకి అరుస్తామా? అరుస్తాం. కానీ మోకరించి ప్రార్థన చేసి దేవుడు నీకేం చేస్తాడు? ఆ ఇరుకు నుంచి నీకు ఎలా ఇస్తాడు? విశాలత. పిల్లల విషయంలో అదే చేయాలి. ఇప్పుడు అభిషేకము తరుముతున్నప్పుడు ధైర్యరాజు ఆగి అతను తిట్ల పరిగెత్తుతున్నాడు. ఎందుకు పరిగెత్తున్నాడు? కొడుకు కాబట్టి. ఎందుకు పరిగెత్తున్నాడు? దేవుడు అతను తోడే ఉన్నాడు కాబట్టి. అది నీ ఏ కండిషన్లో కావచ్చు. మన జీవితంలో కూడా మనకి ఇరుకున్నప్పుడు ఏం చేయాలి? ఆగి ప్రార్థన చేయాలి. అలా చేయబోతే ఏమొద్దమ్మా? మనకి విశాలత వస్తుందా? రాదు. ఇంక ముందు ట్రై చేద్దాం. ఒకసారి 7 చదవమ్మా. 3:7 అమ్మా. యెహోవా లెమ్ము, అది ఈ మాట చాలా మందికి చాలా యూజ్ అవుద్ది, ఎస్పెషల్లీ పల్లెటూరు వాళ్ళకి. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు మనం తిడితే మనం ఏం చేస్తాం? ఒక పక్కింటి మనం ఏం చేస్తాం? బూతులు తిడతాం, నాశనం అన్నీ తిడతాం. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడు ఎవరు? నీవే. నువ్వు దేవుని నమ్ముకొని నువ్వు నీతిగా ఉంటే నీ శత్రువుల యొక్క ఎముకలు కొట్టేది ఎవరు? దేవుడు, మీరు కాదు. మనం ఏం చేస్తాం? ఎమ్మని తిట్టేస్తాం, వాళ్ళని బండబూతులు తిడతాం, నాశనం తిడతాం. అదంతా మంద కాదు. అది దేవుడిది. మీరు గుర్తుపెట్టుకోనమ్మా, మీరు దేవుడిలో ఉంటే శత్రువులను ఓడించే వాళ్ళు దేవుడు చూసుకుంటారు, మీరు చూడవసరం లేదు. ఓకేనా? తర్వాత చదమ్మా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు. అది మనం మంచిగా ఉంటే, మన దేవుళ్ళ నీతి ఉంటే శత్రులు చూసేది దేవుడే, వాళ్ళు పళ్ళు విరగొట్టాడు ఎవరు? దేవుడే. మనం ఏం చేస్తాం? దేవుడు సమయం మనమే తిరగబడతాం, మనమే కొడతాం. తర్వాత మనకేమొస్తుంది? పాపం వస్తుంది. పాపం వస్తే మళ్ళీ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తే దేవుడు మన మాట వింటాడా? అది చిన్న లాజిక్. అది దేవుడు చేసే పని, కానీ మనం ఏం చేస్తాం? ఆ పని మనమే చేస్తాం. ఓకేనా? అలా మీరు చేయొద్దు. అలా చేయాలని నేను నమ్ముతున్నాను. ఇంకోటి చెప్పి నేను ముందు ట్రై చేస్తాను. యెహోషువ గ్రంథం, యెహోషువ 6వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము. అది ఈ స్టోరీ మీకు తెలుసు. దయచేసి ఏనండి, ఎవరు మీరు డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఆపేమంటే ఆపేస్తా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుడి మాటలు మీరు వినాలని చూస్తున్నప్పుడు మీరు ఇబ్బంది పడితే వదిలేసి నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ స్టోరీ మీకు తెలుసు. అక్కడ ఏముంది? యెరికో గోడలు చాలా ఎత్తుంటే ఒక గోడ మీద 2 రథాలు పోయే ద్వారం ఉంటుంది. అంత పెద్ద ద్వారాలు. ఎందుకు కట్టుకున్నారు వాళ్ళు? ద్వారాలు ఎందుకు కట్టుకున్నారు? శత్రువులు రాకుండా ఎవరు కట్టుకుంటారు. నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా శత్రువులు ఉన్నారనుకోండి, నీ జీవితంలో కూడా ఎవరన్నా ఉన్నారు, అడ్డంగా ఉన్నారు, మీరేం చేస్తారు? నీ జీవితంలో పాపం అనే ఒక గోడ ఉందనుకున్నాం, నీ జీవితంలో కూడా ధనాశ అని ఒక గోడ ఉందనుకున్నాం, నీ జీవితంలో కూడా బూతులు మాట్లాడే ఒక గోడ ఉందనుకున్నాం, నీ జీవితంలో కూడా సినిమా చూడడానికి గోడ ఒకటి ఉందనుకున్నాం, నీ జీవితంలో సీరియల్ చూసాను గోడ ఉందనుకున్నాం. ఏం చేస్తాం మనం? దాన్ని మనం ఏం చేయాలి? ఆ గోడను మనం ఏం చేయాలమ్మా? పగలగొట్టాలి. ఎలా పగలగొట్టాలి? సుతీసం పగలగొట్టాలా? ఎలా చేయాలి? ఇంకోటి ఏంది? ప్రార్థన. అక్కడ మనం చూస్తే యెరికో గోడలు 2 రథాల పట్టే అంటే అంత ఉన్నాయి. అట్టని గోడలు 2 ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నారు. ఏ జనం వాళ్ళు లేరు? ఇశ్రాయేలు జనం ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఆ గోడను పగలగొట్టలేదు, ఆ గోడ మీద సుత్తి కొట్టలేదు, ఆ గోడల మీద ఏం చేయాల. వాళ్ళు చేసిన పని ఏంది? చుట్టూ తిరిగారు. ఫస్ట్ రోజు తిరిగారు, 2 రోజు బోర్లు ఊదారు, 3 రోజు కేకలు, ఇవన్నీ జరుగుతుంటది. వాళ్ళు చేసిన పని ఏంది? ఓన్లీ దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం అని ప్రార్థన చేసుకుని తిరిగారు. ఆ తర్వాత ఏమైంది? తీయమ్మా ఒకసారి. యెహోషువ 6:20 చదవండి అమ్మా.
ఆ, ఆ, అది ఏం చేశారు? యాజకులు మొత్తం ఏం చేశారు? బోర్లు తర్వాత ఏమైంది? ప్రాకారాలు ఏమైనాయి? అది అంత గోడల్ని వాళ్ళు జేసీబీ కొట్టి పగలగొట్టలేదు, సుత్తితో కొట్టలేదు, వాళ్ళు ఏం చేయలే. జస్ట్ అన్ని తిరుగుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బోర్లని చెప్పిన తర్వాత ఏమైందమ్మా? అది గోడ ఏమైంది? పగిలిపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? ఆనందంగా ఆ గోడలు దూకిపోయారు. ఇరుకు, వాళ్ళకి మధ్య ఇరుకేం వచ్చింది? గోడని ఇరుకు వచ్చింది, దారిపోవాలి. అది విశాలత ఎప్పుడు వచ్చింది? వాళ్ళు బోర్లు ఊదినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు. సో మన జీవితంలో కూడా మన హృదయంలో ఒక గోడ ఉంటుంది. బైబిల్లో మాట ఉంది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. మనం చేస్తాం అది. అదే పెద్ద గోడ, అదే ఇరుకుకుండా పెద్ద గోడ, ఇరుకుకుండా పెద్ద గోడ అది. మళ్ళీ ఇంకోటి అంటారు, ధనం అన్నది ఉంచుకోపోకండి, ఇక్కడ ఉంటే ఇక్కడ ఏమిద్దామా? చీమలు పడతాయి. కానీ మనం ఏం చేస్తాం? ఉంచుకుంటాం. అదే పెద్ద గోడ. నీ తండ్రిని తల్లిని సన్మానం బైబిల్లో ఉంది. మనం సన్మానిస్తామా? చేస్తాం. ఎంతవరకు? కొంతవరకు, కానీ చేయం. అదే పెద్ద గోడ. మన ప్రతి జీవితంలో ఒక గోడ ఉంటుంది. అది ఎవరి జీవితం అయినా సరే. మీ అత్త మీరు చూసుకోదు, అది గోడ. కోడలు అత్త చూసుకో, అదొక పెద్ద పెద్ద గోడ. తండ్రి కూడా చూసుకో, అదొక పెద్ద. అన్ని ప్రతి కుటుంబంలో ఒక గోడ ఉంటుంది. అది చాలా ఇరుకైనది, చాలా బలమైనది. కానీ దాన్ని మనం కూర్చాలి. ఎలా కూర్చగలం? ప్రార్థన ద్వారా. అలా మనం కూర్చున్నావా? దాన్ని, ఆ గోడను మనం కూర్చున్నావా? లేదా గోడ కట్టుకుంటూ పోతున్నావా? కూర్చున్నావా? కూర్చోం. చాలా కష్టం అది. ఎలా ఉంది? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అలా మనం ప్రేమిస్తాం అసలు? చాలా కష్టం అది. అదే పెద్ద గోడ. ఆ గోడనే కూర్చోపోతే నువ్వు దేవుడు నేను ఎలా కాపాడతాడు? ఇరుక్కులో నీకు విశాలత ఎలా ఇస్తాడు దేవుడు? మాటలు చెప్పడం వేరు, క్రియలు చేయటం వేరు. మొదట చెప్పింది అదే. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ముందే చెబుతాం, మాట ఎన్ని చెప్పడం ఉంది. బైబిల్ అందరూ చదువుతారు, బైబిల్ చదువుతారు, కానీ ఆ క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఉన్నప్పుడే మనం ఉన్న ప్రతి గోడ మనం పగలగొడతాం. ఆ గోడ పగలగట్లేదు అనుకో, మాకేమైంది? విశాలత రాదు, ఎప్పుడు ఏడుపులే, ఎప్పుడు పెడగోపులే. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ట్రై చేస్తాను. అబ్రహాం కుమారుడు ఎవరమ్మా? ఇస్మాయిల్ వదిలమ్మ. మనకి ఎవరు మెయిన్? ఎవరు? ఇస్సాకు. దేవుడు అబ్రహాం మార్చినప్పుడు ఏం చెప్పాడు? నీ కుమారుణ్ణి నాకు బలియమన్నాడు. అది ఆనందమ్మా, బాధ, హ్యాపీనెస్సా? ఆడవాళ్ళు చెప్పాలి. అబ్రహాంకి ఎలా ఉంటుంది అతని బాధ? చాలా బాధపడతాడు. ఎందుకని? లేక పుట్టాడు. అది కాదు ఎప్పుడు అన్నాడు? 100 సంవత్సరాలు అప్పుడు. చాలా గారాబం పెంచుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? నాకు ఇమ్మన్నాడు. అది పెద్ద గోడ. పాపం అతను హృదయం చాలా బాధగా ఉంది. ఎందుకని? ఇమ్మన్నాడండి. ఎతనో బాధతో వెళ్తున్నప్పుడు, దేవా నేను ఇవ్వను అన్న మాట అన్నాడా? దేవున్నాడు యెహోవా ఈరే అంటే ఏంది? యెహోవానే చూసుకోను. అడిగింది ఎవరు? మళ్ళీ యెహోవా ఎలా చూసుకుంటాడు? కన్ఫ్యూజన్ వస్తుంది కదా. యెహోవా పిలిచాడు, తమ కొడుకు ఇవ్వమన్నాడు, మళ్ళీ యెహోవా ఎలా చూసుకుంటాడు? అంతే, దాన్ని విశ్వాసం అంటారు. అంత పెద్ద బాధగా ఉన్నప్పుడు, మోరే కొండ మీదకి వెళ్ళినప్పుడు, అది పేర్చినప్పుడు బలి అర్పించాడమ్మా? ఇచ్చాడు, బలి ఇచ్చాడా? ఇస్సాకుని ఇచ్చాడు ఇవ్వలేదా? ఎవరినిచ్చాడు? గొర్రె పిల్ల ఇచ్చాడు. అప్పుడు అతని మనసు ఎలా ఉంటుంది? చాలా విశాలత, చాలా హ్యాపీనెస్. ఇప్పుడు దాకా కొండ ఎక్కుతున్న క్రమం అతని బాధ ఏంది? ఇరుకు, ఎంతో బాధ, ఎంతో వేదన, చాలా బాధపడుతున్నాడు. దేవా ఏం దేవా అని. ఎప్పుడైతే ఆ తర్వాత అతను ఎలా ఉన్నాడు? చాలా విశాలత ఉంటుంది. మన జీవితం కూడా చాలా ఇరుకులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మనం ఎదుర్కోవాలంటే ముందు మనం ఎలా ఉండాలి? మన నీతి ఎవరు ఉండాలి? అది. నీ నీతి దేవుడు లేకుండా నువ్వు అసలు ఏమి ఎదుర్కోలేవు. ఇక్కడ యెషయా కన్నా అదే, ఎరుకగోడలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాల, జస్ట్ ఏం చేసి ప్రార్థన చేశారు, బోరలు ఊదారు, అదే పని. మనం కూడా మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి, పాటలు పాడండి, అప్పుడు దేవుడు మీకు విషయాలు చేస్తాడు. ఏం ఇక్కడ కనీసం ఆ గోడను కూడా టచ్ చేయాలి వాళ్ళు. అది దేవుళ్ళు ఉన్న విశ్వాసం, అది దేవుడు ఉన్న ప్రార్థన, అది దేవుళ్ళు ఉన్న ఆ యొక్క బాండింగ్. అది అలా మనం ఉన్నామా? ఉంటే మంచిది. అదే అంటున్నాడు, నీ ముందు ఎలాంటి శ్రమ ఉన్నా సరే, నీ ముందు గోడని శ్రమ, ఏ శ్రమ ఉండొచ్చు, ఎలాంటి దాన్ని ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని బ్రేక్ చేస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రార్థించినప్పుడు. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ఆయనకు అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా ప్రార్థన చేసిన వేస్టే కదా? అంత వేస్టే కదా? కదమ్మా. అది ముందు ట్రై చేస్తాను.
నిర్గమాకాండము 14 9 10. ఆ, 9 10. అయ్. అమ్మా. ఉమ్, 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 ఉమ్. చాలా, ఇది మన చిల్ల, ఇది మనకు తెలిసింది వాక్యమే. అక్కడ వెనక ఎవరు సైన్యం వస్తుంది? ఫరో సైన్యం వస్తుంది. ముందూరు ఉన్నారు, ముందూరు ఉన్నారమ్మా ఇస్రాయల్ జనాంగం. ఇస్రాయల్ జనం ముందు ఏముంది? సముద్రం ఉంది. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం ఉంది. సో మన జీవితంలో కూడా మనం చాలా చూస్తున్నప్పుడు మనము దేవుడు అన్ని అనుభవిస్తాం. దేవుడి గురించి మంచి ప్రార్థన చేస్తాం, దేవుడిలో మంచిగా నాటపడతాం, దేవుడి గురించి మన మంచి ఆరోగ్యాలు ఇస్తాడు, దేవుడు మన బిడ్డలకు మంచి చదివిస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ దేవుడు కూడా ఇట్లా పరిస్తున్నప్పుడు ఇస్రాయల్ జనానికి మన్నా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వాళ్ళ ముందు ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు ఏమన్నారు వాళ్ళు చెప్పండి? అప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నారు వాళ్ళు? ఓ మోషే, సమాధులు ఇక్కడ తెచ్చి మమ్మల్ని ఉంచామని. ఎందుకు ఆ మాట వచ్చింది? ఎందుకు ఆ మాట వచ్చింది? అప్పటిదాకా వాళ్ళు అన్నీ చూశారు కదా, మన్నాను చూశారు, అన్నీ అప్పటిదాకా వాళ్ళు ఎందుకు ఆ మాట వచ్చింది? భయం. భయము, విశ్వాసం. మన జీవితంలో భయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి మనం హేళన చేస్తాం, దేవుని మనం విరుతనంగా చేస్తాం, దేవుని నన్ను కాపాడు అంటాం. ఇక్కడ అదే జరిగింది. అక్కడ అబ్రహాం గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదుర్కొని ముందుకెళ్ళాడు. ఇస్రాయల్ జనం ఏమయ్యారు? ఆగి మోషేని తిడుతున్నారు. మోషే, అక్కడ మా సమాధులు లేవా? ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతామని మళ్ళీ బాధపడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మన్నాను తిన్నారు, చెప్పులు అన్నాడు, అన్నీ చూశారు దేవుణ్ణి. బట్ భయం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? భయం వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? ఇంట్లోకి వెళ్ళి దేవుని వాక్యం చదువుతున్నావా? పారిపోతున్నాగా మనం. ఎలా పారిపోతున్నాం? యోనాలాగా పారిపోతున్నాం. ఓ ప్రాబ్లం వచ్చి మనం ఎదుర్కొంటున్నామా? ఇప్పుడు దావీదు మహారాజు ఉంది, ఒక ప్రాబ్లం ఆయన ఏం చేశాడు? పోతూ ఆగి దేవుని మొరపెడుతున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేవుని తిడుతున్నారు. యోనా ఏం చేశాడు? పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు అమ్మా? ఒక ఊరు పంట ఒక ఊరు పోయాడు. అని ఎక్కడ నిద్రిస్తున్నాడు? గోడలో ఎక్కడో చివరన మూలన. యోనా గారు ఎవరు? ఒక ప్రవక్త. ఓడనావికుడు ఏమన్నాడు? ఓరి మూర్ఖుడా. ఈయనెవరు? ప్రవక్త. ఆయన ఎవరు? అన్యుడు ఏమన్నాడు ప్రవక్తని? అది దేవుడు నువ్వు నాటపడిపోతే, దేవుడు నువ్వు కట్టకపోతే చిన్న చిన్న పిల్లలు కూడా మమ్మల్ని అంటారు. కొన్నిసార్లు మీతో గాడిదగా మాట్లాడవచ్చు, కొన్నిసార్లు కుక్క మాట్లాడవచ్చు. ఈయనెవరు? అన్యుడు మాట్లాడు. ఎవరితో? యోనాతో. యోనా ఎవరు? మంచి ప్రవక్త. అది దేవుని నువ్వు ఎక్సైజ్ చేయకపోతే, దేవుని నువ్వు అంటుకట్టకపోతే ఎట్లా ఉంటావు? ప్రతి వందు నువ్వు ఎలా ఉంటావు? హేళన చేస్తావు. దేవుడు చెప్పి మాట వినపోతే నువ్వు భయం వేసినప్పుడు ఏం చేస్తావు? నువ్వు దాక్కుంటావు, యోనాలా దాక్కుంటావు. అప్పుడు నేను అందరూ తిడతారు. నువ్వు దాక్కుంటున్నావా? దావీదు మరలా ఎదుర్కొంటున్నావా? ఆ క్రమంలో చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అందరూ ఏమో తిట్టుకున్నారు. కానీ మోషే గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అప్పుడు దాకా వాళ్ళ లైఫ్లో ఎలా ఉంది? అంత ఇరుకు, ఎటుపోలే భయం, వెనక ఫరో సైన్యం వస్తుంది, చంపుతారన్న భయం, అందరూ హేళన భయం వేస్తుంది. ఎందుకు? ఫరో సైన్యం 20,000 మంది పైసా వస్తున్నారు జనం, ఇలా మామూలుగా ఉన్నారు. ఇస్రాయల్ జనాంగం పరిగెత్తుకుంటూ వస్తున్నారు, భయం వేస్తుంది. ఆ భయంలో మోసం చేసిన పని ఉంది, మోకరించి ప్రార్థన చేశాడు. అప్పుడు ఎర్ర సముద్రం ఏందమ్మా? వర్షం వచ్చింది, దావ వచ్చింది, అదో నడుచుకుంటూ పోయారు. అది విశాలత అంటే. ఇరుకంటే ఏంది? అప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత మదన పడ్డారు, ఏమైతే బాధపడ్డారు. ఎందుకు? సైన్యం వస్తుంది, చంపుతున్న భయపడ్డారు, అన్ని భయపడ్డారు. బట్ ప్రార్థించినప్పుడు ఏమైంది? విశాలత. నీ చదువు అంటే, నీ లైఫ్ కూడా అంతే. నువ్వు ఒక జాబ్ చేస్తున్నావా, నువ్వు ప్లేస్లో పని చేస్తున్నావా, ఇప్పుడు అందరూ తిట్టొచ్చు, నిన్ను భయపెట్టవచ్చు, అన్నా అనొచ్చు. బట్ వెయిట్ చేయి, ప్రార్థన చేయి. ఎందుకని? నీకు నాకు ఎవరున్నారమ్మా? ఇది ఉంది. నీకు నాకేముంది? ఇది. మనం ఏమైనా జర్నీ చేసేప్పుడు యాక్చువల్ మీరు చూస్తే నాసా తెలుసు కదా, నాసా శాటిలైట్ తెలుసు కదా, ర్యాకెట్ వెళ్ళదు కదా, ర్యాకెట్ దాంట్లో ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. బైబిల్ కంప్లీట్ బైబిల్ ఉంటుంది. వాళ్ళు చదివిపోయాను. ఎందుకని? అంత విశ్వాసం. మనకు ఆ విశ్వాసం ఉంటుందా? ఇది నీ దగ్గర ఉన్నప్పుడు భయం అవసరం లేదు. అది ఎలాంటి ప్రాబ్లం అయినా కావచ్చు, నీకు ఎలా అయినా సరే, నీకు అది ఇరుకు, అలాంటి ఇరుకు ఎలాంటి ఇరుకైనా కావచ్చు. ఇద్దరు ఉన్నారు. ఏసావు అతని పేరు ఏం పేరమ్మా? ఏసావు అతని పేరు యాకోబు. యాకోబు వస్తున్న క్రమంలో ఏసావు వాళ్ళ అన్న ఎదుర్కొంటూ వస్తున్నాడు. దేనికి? వాళ్ళకి తెలుసు, ఆ స్టోరీ తెలుసు కదా.
ఒక ఎబ్బోకు రేవతి వచ్చిన తర్వాత అతను చాలా బాధపడ్డాడు. మన్న వస్తున్నాడు, నన్ను చంపొచ్చు అని ఏం చేశాడు, వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లలు అందరూ పంపించాడు. ఈయన ఒక్కడు ఏం చేశాడు, ఎబ్బోకు రేవతి ఏం చేశాడమ్మా, ప్రార్థన చేశాడు. అది ఆ తర్వాత ఏసేవ్ ఏం చేశాడు, వచ్చి కొట్టాడా, ఏం చేశాడు, కౌగులించుకున్నాడు. అది నీది ఏదైనా కావచ్చు, నీది ఏ ప్రాబ్లం కావచ్చు, మీ అన్నదమ్ముల ప్రాబ్లం కావచ్చు, నీ జాబ్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు. అక్కడ ఎలా అయితే ఏసావు యాకోబు ఎలా అయితే వాళ్ళ అన్నదమ్ములు ఉన్నప్పుడు, ఏసావు వాళ్ళ అన్న తన చంపడానికి వచ్చినప్పుడు అతను ఎబ్బరికి ఏం చేశాడు, ఆగి ప్రార్థించి ఆ రాత్రి అంతా పోరాడాడు. ఎవరితో? అప్పుడు అతని పేరు మార్చింది. ఏం పేరు మార్చి? ఇశ్రాయేల్ నుంచి ఎలా మార్చాడు? ఇశ్రాయేల్ నుంచి యాకోబు మార్చి, యాకోబు నుంచి ఇశ్రాయేల్. అది నువ్వు కూడా దేవుళ్ళు పోరాడితే నీ పేరు మారుస్తాడు, నీ హృదయం మారుస్తాడు, నీకు ఆలోచన మారుస్తాడు. ఎప్పుడు నువ్వేం చేయాలి? దేవునితో పోరాడాలా. ఎలా పోరాడాలి? కర్రతో కాదమ్మా, ప్రార్థనతో పోరాడాలి. అలా పోరాడుతున్నావా? ఎప్పుడైతే అతను పోరాడాడో అప్పుడు ఈ పేరు ఇశ్రాయేల్ మారిందో, ఏసావు ఏం చేసి అతన్ని కౌగులించుకొని అన్నదమ్ముల ప్రేమ. అది ప్రేమ అంటే. ఆ ప్రేమ ఎప్పుడు వచ్చింది? దేవునిలో కలిగినప్పుడు. అప్పుడుదాకా అతని పరిస్థితి ఏంది? ఇరుకు. మా అన్న నన్ను చంపుతాడేమో, నా చంపేస్తాడని ఇరుకు, టెన్షన్ పడుతున్నాడు. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే ప్రార్థన వచ్చింది విశాలత. నీ జీవితం కూడా అదే కావచ్చు, మీ జీవితం అదే కావచ్చు. ఎన్నో ఇబ్బంది పడవచ్చు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు మీ జీవితాల్లో. కానీ ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగేం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అది కష్టం అవ్వచ్చు, చాలా నష్టం అవ్వచ్చు, కానీ వెయిట్ చేయాలి. నీ జీవితం ఎన్నో ఇరుకులు ఉండొచ్చు, కానీ ప్రార్థన చేసి మనకి ఏమొస్తుంది? విశాలత. మనం ఏం చేస్తాం ప్రార్థన. ఆ ప్రార్థన వెళ్తుందా? పైదాకా వెళ్తుందా? మీ ప్రార్థన తుపం వల్లే దేవుడి సన్నిధికి వెళ్తుందా? వెళ్ళలేదా? ఎందుకంటే స్త్రీలు కంపల్సరీ చెప్పాలమ్మా. ఎందుకంటే దేవుని సన్నిధిలో స్త్రీలు చాలా ఇంపార్టెంట్. దేవునికి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఊరు వెళ్ళినా పరిచయం చేసేది ఎవరు? ఎక్కువ మంది. ఎందుకని? వాళ్ళతో ఓపిక ఎక్కువ కాబట్టి. చర్చిలో కూడా ఎక్కువ పాటలు పాడేది ఎవరు? స్త్రీలు. ముందొచ్చేది ఎవరు? స్త్రీలు. ఎక్కువసేపు కూర్చునేది ఎవరు? ఎంత స్త్రీలు ఉన్నప్పుడు వినాల్సింది మీరే. ఒక పుట్టుమని కట్టుకునేది ఎవరు? స్త్రీలు. పుట్టి జక్కయ్య ఉన్నాడు కదా, ఆ పుట్టుమని ముందు కట్టబడింది ఎవరు? జక్కయ్య ట్యాక్స్ కలెక్టరే, కానీ వాళ్ళ ఆవిడ ప్రార్థన పరురాలు. ఇసుకిచ్చేది. ఒకసారి దేవుని చూసిరా అప్పుడు ఆయన చిరాకు వచ్చి ఒకసారి చూశాడు. ఆ తర్వాత ఏమొచ్చింది? ఇంటికి ఎవరు వాళ్ళు వచ్చింది? చక్రధార వచ్చింది. ఆ ఇసుకిచ్చింది ఎవరు? అది ఏడిస్ అంత ఇంపార్టెంట్. మన చర్చిలో స్త్రీలు అలా ఇసుకిచ్చి నాకు తెలియదు. ఇసుకిచ్చాలి మీరు భర్తల్ని, మీ పిల్లల్ని చర్చి తీసుకొని రావాలా. కుటుంబం మన సామెత ఉంది, ఇంటికి వెళ్ళాలి వెలుగు. ఇంటికి సామెత ఉండదు కదా, వెళ్ళాలి ఇంటికి వెలుగు కదా. ఇంటికి దీపం వెళ్ళాలి. దీపం అంటే ఏంది? చీకటంతా పోతుంది. చీకటి అంటే ఏంది? పాపం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ కుటుంబంలో ఏదైనా పోతుంది. ఎందుకంటే బైబిల్ కూడా మాట ఉంది. తీనమ్మా, జాన్ 1:1. యోహోను రాసిన జాన్ 1:1. యోహోను రాసిన పత్రిక 1:1. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని వద్ద ఉండెను. అమ్మ 4 చదవమ్మా. 4. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది. కానీ అది మన చీకట్లో ఉన్నా సరే ఆ వెలుగు ఉన్నప్పుడు చీకటి ఏమైపోద్ది? ప్రాలతోలిపోద్ది. ఆ వెలుగు ఎవరు? దేవుడు యేసుక్రీస్తు. ఆ వెలుగు అంటే ఏంది? దేవుని వాక్యం. ఎప్పుడైతే స్త్రీలు దేవుని వాక్యం కలిగి ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ బిడ్డలు చెబుతారు, కుటుంబాన్ని చెబుతారు, భర్తలు చెబుతారు. అది స్త్రీల యొక్క ప్రాముఖ్యత. స్త్రీలు ఏం లేదనుకో, భర్త దాని మీనింగ్ ఏంది? భర్తలు పనికి వెళ్తూ ఉంటారు, స్త్రీలు చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు గమనిస్తే కొన్నిసార్లు చర్చిలో కూడా స్త్రీల సాహసం పెడతా ఉంటారు. అంతే. ఇప్పుడు పురుష సాహసం ఇప్పుడు పెట్టారా? ఏ చర్చిలో పురుషుల సాహసం ఇప్పుడు పెట్టారా? ఎప్పుడేం పెడతారు? స్త్రీల కూడిక, స్త్రీల సాహసం ఎందుకు పెడతారు? చాలా ఇంపార్టెంట్ అమ్మా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎవరి నుంచి వచ్చాడు? ఒక స్త్రీ ద్వారా వచ్చాడు. అంత ఇంపార్టెంట్. మీరు ఒక వెలుగు. ఒక కుటుంబాన్ని కట్టబడాలంటే మీరే, ఒక కుటుంబాన్ని నాశనం అంటే మీరే, ఒక కుటుంబాన్ని ఇరుకులు పంపించాలంటే మీరే, ఒక కుటుంబాన్ని విశాలత అంటే మీరే. బైబిల్ పాపం వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది? స్త్రీ ద్వారా. అవాదం ఉంది కదా, ఆదా మంచోడు, పాపం తిరుగుతున్నాడు, వాటిలో హ్యాపీ తిరుగుతున్నాడు. అవేమంది? ఒకసారి తిని చూడమంది. ఆమె తింటే పాటు ఎవరు పెట్టింది? భర్త కూడా పెట్టింది.
ఇప్పుడు పాపం ఎవరు చేశారు? ఇద్దరూ చేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అబ్రహాం ఉన్నారు కదా, అబ్రహాం దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామా, నీ కొడుకుని నాకు అప్పగించమన్నాడు. అబ్రహాం వాళ్ళ భార్య చెప్పాడా? చెప్పలేదా? అంటే మీ మొక్కలు కదనే వాళ్ళ సారా చెప్పాడు అబ్రహాం గారు? చెప్పడం చేశాడు. ఆయన పని కోసం అప్పుడు ఆయన పేరు ఏమైంది? విశ్వాసుల తండ్రి. ఎందుకని? వాళ్ళ భార్య చెప్పలేదు కాబట్టి మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఇక్కడ ఏమైంది? భార్య మాట ఏమైంది? ఇద్దరు ఏం చేశారు? పాపం చేశారు. ఆ పాపం ఏమైంది? 2 సంవత్సరాల తర్వాత జీసస్ క్రైస్ట్ వచ్చి మన కోసం చనిపోయాడు. వాళ్ళు చేసిన తప్పుడు ఎవరు ఇచ్చారు బలి? అది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. అబ్రహాం గారు, శారా గారు. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామా, శారా మీరు కామునండి, నేను బిడ్డిస్తా అన్నాడు. కానీ శారా ఏం చేసింది? కాదు ఏం చేసింది? ఎవరితో బొమ్మంది? హాగరు. ఆ తర్వాత ఏమొచ్చింది? ఏ సంతానం అది? తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కొట్టుకుంటున్నాం. ఇరుకు వచ్చింది. ఇరుకు ఎప్పుడు వచ్చింది? అబ్రహాం గారు చెప్పారు, దేవతలు చెప్పారు ఇస్తారని. ఇరుకులో వాళ్ళు ఏమో కలిపి అయిపోయారు. నాకు రారని ఏం చేస్తే ఎప్పుడు ఏం చేశారు? ఇస్మాస్ ఎంత చెప్పిన తర్వాత ఏమైంది? ఇప్పుడు కొట్టుకుంటున్నాం. తప్పెవరిది ఇక్కడ? అబ్రహాం గారిదా, శారా గారిదా? అది. మళ్ళీ ఇక్కడ చూద్దాం. పొట్టి చక్రయ్య మిస్సెస్, వీళ్ళిద్దరిలో శారా గారు జక్రియ భార్య ఏం చేసింది? పంపించింది. వాళ్ళు కుటుంబ ఆశీర్వాదం పడింది. మార్తా మరియ ఉంది, వాళ్ళ వల్ల ఏం చేశారు? కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. స్త్రీలో కూడా కొంత మంచిలో ఉన్నారు, కొంత ఇసిగిచ్చే వాళ్ళు ఉన్నారు. స్త్రీలను చాలా ఇంపార్టెంట్ బైబిల్. కానీ మీరు అది జోక్ ఉండొచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. రెప్కా ఉంది. రెప్కా తెలుసు కదా? రెప్కా ఎవరు? రెప్కా ఇసాక్ భార్య. మళ్ళీ రూతు వాళ్ళ అత్తగారు ఏం పేరు? నయోమి. నయోమికి ఎంతమంది కోడలు? వాళ్ళిద్దరు వాళ్ళ మైండ్ సెట్ చూస్తే ఒకటి ఓర్ప, ఇంకోరు రూతు. మన లైఫ్ కూడా ఎలాగ ఉంటుంది? రూతు ఏమందమ్మా? నీ జనమే నా జనము, నీ బిడ్డలే అంది. ఓర్ప ఏమంది? అది. చర్చికి వచ్చి మీరు అలాగే ఉంటారు. చర్చికి రోజు వస్తారు, నా దేవుడే నీ దేవుడు అంటారు, మంచిదే. కానీ శ్రమ వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. అది ఇరుకంటే. నువ్వు శ్రమ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవునికి ఎలా చేస్తాడు? విశాలత. అది ఏ శ్రమను కావచ్చు, మోకరించి ప్రార్థన చేయాలా, దేవుని అడగాల, అప్పుడు నీకు విశాలు ఇస్తాడు. అట్లా లేకుండా విశాలు ఇస్తాడా? ఎక్కడ దేవుడు విశాలు ఇవ్వడం అనుకోవచ్చు, నువ్వు ఇస్తున్నట్టు. అది దాన్ని ఏమంటారు? భ్రమపరచు ఆత్మ. ఈ భ్రమపరిచింది విశాలు ఇస్తున్నట్టు. నువ్వు రోజు ఇచ్చికొచ్చిన మాత్రాన దేవుని విశాలు ఇస్తాడని నమ్మకం లేదు. ఎప్పుడు నీ నీతి క్రియలు, నీ నీతి ఎలా ఉండాలి? దేవునికి ఎలా ఉండాలి? చూద్దామా. నా నీతిని ఆధారమగు దేవా, నా నీతికి ఆధారం నువ్వేదో అని అనాలి. మనం అలా అన్నామా? అనకపోతే అది విశాలతే రాదు. ఇంకోటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫిలిప్పు రాసిన పత్రిక 4:12-13. అమ్మ ఒక వార్డ్ స్లోగా చదవమ్మా, ఒకటి ఆపి చదువు అమ్మ దయచేసి. అన్నానండి ఈ మాట. ఫిలిప్పు రాసిన పత్రిక 4:12 అమ్మ చదువుతుంది. అది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం ఒకసారి. దీనస్థితిలో నేను ఉండను, సంపన్న స్థితిలో నేను ఉండను. ఒక రకంగా నేను పేదగా ఉండొచ్చు, నేను డబ్బుగా ఉండొచ్చు. తర్వాత అమ్మా ఇక్కడమ్మా నెక్స్ట్ ఇంకోటమ్మా, కడుపు నిండినను ఆకలి ఉన్నా. కడుపు నిండొచ్చు, ఆకలిగా ఉండొచ్చు. నెక్స్ట్ అమ్మా, సమృద్ధి ఉండొచ్చు, సమృద్ధి లేకపోవచ్చు. నాకు ఉన్నా లేకపోయినా, ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్. ఆకలి ఉన్నా ఆకలి లేకపోయినా, సమృద్ధిగా ఉన్నా సమృద్ధి లేకపోయినా, ఇవన్నీ ఉన్నా లేకపోయినా సరే. తర్వాత ఏముందమ్మా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. ఇది దేవుడు చెప్పే మాట. నువ్వు ఆకలితో ఉన్నావా? నువ్వు ఆకలి లేకుండా ఉన్నావా? నువ్వు సమృద్ధిగా ఉన్నావా? నువ్వు సమృద్ధి లేకుండా ఉన్నావా? నువ్వు ఇన్ని ఉన్నా సరే, నన్ను ఎవరైతే బలపరుస్తారో వాళ్ళు ఎందుకు నేను సమస్తం చేస్తా. అలాగే మీరు కానీ దేవుని మీరు బలపరుస్తున్నారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఎలా గెలుస్తాడు? అందరూ ఓట్లు వేస్తేనే, బలపరుస్తేనే అతను గెలుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఎమ్మెల్యే మొత్తాన్ని మాత్రం అధికారం అవుతాడు.
అట్లాగే చర్చికి వచ్చి మీరు అందరూ దేవునికి ఓటేశారా? దేవుని గురించి ఓటేశారా? దేవుని గురించి ఓటేయలేదా? వేశారా? అని మీరు బలపరుస్తున్నారా? అని బలపరుస్తారు. చెప్పండి ఆడవాళ్ళు, స్త్రీలు చెప్పండి. దేవునికి ఓటేశారా? ఎవరికి ఓటేయలేదు దేవునికి? గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు చర్చికి వస్తాను దాని మీద దేవుని ఓటేసినట్టే. ఈ లోకంలో ఎంతమంది బయట ఉన్నారు, కానీ మీరు చర్చిలోకి ఎందుకు వచ్చారు? దేవుడి యొక్క ప్రాణం లేకుండా, దేవుని ఇంట్రెస్ట్ మీరు చర్చిలోకి రారు. మీరు దేవుని మీరు బలపరుస్తున్నారు, దేవుని మీరు బలపరుస్తున్నారు, కానీ మీరేం చేయాలి? ఆ బలపరిచి ఏం చేయాలి? స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఎప్పుడైతే దేవుని మీరు బలపరుస్తారో ఆయన మీ ముందు అన్ని కార్యాలు చేస్తాడు. మీరు దేవుని మీరు అసలు బలపరచలేదు అనుకో, దేవుడు మీ ముందు ఏ కార్యాలు చేయడు. ఒకసారి చెప్పి చదవమని క్లోజ్ చేస్తాను. నన్ను బలపరచు అని అందే, అది దేవుడు సమస్తం చేస్తాడు. అది ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ నువ్వేం చేయాలి? ఆయన యందు బలపడాలా. రోజు చర్చికి వస్తున్నావా? మంచిదే. పాటలు పాడుతున్నావా? మంచిదే. వాక్యం వింటున్నావా? మంచిదే. ఇంట్లో అది బలపరచడం అంటే. బాప్టిజం తీసుకున్నావా? అది బలపరచడం అంటే. ఎవరైతే ఆయన బలపరుస్తాడో సమస్తము చేస్తాడమ్మ. అది ఏదైనా కావచ్చు. ఒక స్టెప్ ఒకటి దావీదు మహారాజు చిన్న చిన్న అదే అన్ని సమస్తం అన్నారు. సమస్తం అంటే ఏంది? దేర్ ఈజ్ నో, అది ఇన్ఫినిట్. ఇంకా అక్కడ దేర్ ఈజ్ నో లిమిటేషన్ ఏమి ఉండదు. అది అంటే. కానీ నువ్వేం చేయాలి? మీరు నేను ఏం చేయాలి? ఆయన మనం ఏం చేయాలి? బలపరచాలి. బలపరచకపోతే మీరు ఎంత వాక్యం విన్నా, ఎన్ని విన్నా వేస్టే. ఈరోజు మనం చెప్పిన వాక్యం ఏంది? ఇరుకుల్లో విశాలత. ఒక ఇద్దరు పరిచయం చేసి, ఎవరిని పరిచయం చేశాను? దావీదు మహారాజుని, యెహోషువని. దావీదు మహారాజు ఎలా అంటే, దావీదు మహారాజు పరిస్థితి ఏంది? వాళ్ళ కొడుకు తరుముతున్నాడు, చాలా ఇరుకు వచ్చింది. అతను ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత విశాలత ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో అతను ఎవరు? యెహోషువ. యెహోషువ గ్రంథంలో మనకు తెలుసు, ఇశ్రాయేలు జనం అంతా ఎక్కడేముంది? ఎరుకో గోడలు ఉండి వాళ్ళు ఏం చేశారు? ఆ గోడలను జేసీబీతో నెట్టారా? ఏం చేయాలి? ఏం చేశారు? బోర్రల ద్వారా, పాటల ద్వారా అన్ని చేసుకుని పోయారు. ఒక క్రమం, ఒక 7 రోజులు చేశారు. ఆ తర్వాత ఏమైంది? పగిలిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఆనందంగా ఆ గోడలు దూకిపోయారు. మనం కూడా ఎలా ఉండాలి? ఆనందంగా ప్రార్థన చేసి మన గోడలు దూకుతాం. మీరు ఏం చేస్తే అది విత్తుతారు. ఓకేనా? ప్రార్థన చేసిన క్లోజ్ చేస్తాను. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ ఘనమైన నామముకు తండ్రి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మా జీవితంలో తండ్రి ఎన్నో ఇరుకులు తండ్రి, ఎన్నో ఇబ్బందులు తండ్రి, ఎన్నో తండ్రి కష్టాలు తండ్రి, కానీ వాటన్నిటిని విశాల చేయ గొప్ప దేవుడు మీరే తండ్రి. అవును తండ్రి, కేవలం మేము నీ నీతి ఆధారం చేసుకుని తండ్రి మేము ముందుకు వెళ్తున్నాం తండ్రి. నీ నీతి ఆధారం చేసుకోవడం లేకుండా తండ్రి మేము బతకలేం తండ్రి. కేవలం మీ మీద ఆధారపడి మేము జీవిస్తున్నప్పుడు తండ్రి, మా జీవితాల్లో తండ్రి ఎంతో తండ్రి విశాలత కలిగేసిన గొప్ప దేవుడు తండ్రి. అవును తండ్రి, దావీదు మహారాజు తండ్రి గొర్రెలు కాసేవన్నీ తండ్రి మీరు రాజు చేశారు తండ్రి. అది కేవలం తండ్రి కృపే తండ్రి. అలాగే తండ్రి మా జీవితంలో తండ్రి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు తండ్రి. ఆ ఇబ్బందులన్నీ తీసివేసి తండ్రి మాకు మంచి లైఫ్ ఏమి నమ్ముచున్నాం తండ్రి. ఇప్పుడు ద్వారా ఓపిక ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ మీరు దీవించి బలపరచమని వస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నన్ను తండ్రి మీరు వడకున్న బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నాలో ఏ మంచి లేదు తండ్రి, నాలో ఉన్న ఎలాంటి మంచి లేని తండ్రి నన్ను ఎంచుకున్న బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించి బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ త్వరలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వచ్చి నడిపించ